ఐపీఎల్ టికెట్ల వివాదం నుంచి తేరుకుంటున్న హెచ్సీఏను తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాసుల విషయంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తో హెచ్సీఏ పెట్టుకున్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుస వివాదాలతో హెచ్సీఏ ప్రతిష్టతో పాటు హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. సీఎం రేవంత్ సైతం హెచ్సీఏ తీరు మీద సీరియస్ అయ్యారు. సీఎం జోక్యంతో ఆ వివాదం సద్దుమణగగా తాజాగా బీసీసీఐ ఆదేశాలను హెచ్సీఏ పట్టించుకోవడం లేదని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబుడ్స్మెన్ కు కంప్లైంట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదం నుంచి తేరుకుంటున్న హెచ్సీఏను తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాసుల విషయంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్తో హెచ్సీఏ పెట్టుకున్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుస వివాదాలతో హెచ్సీఏ ప్రతిష్టతో పాటు హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం హెచ్సీఏ తీరు మీద సీరియస్ అయ్యారు. సీఎం జోక్యంతో ఆ వివాదం సద్దుమణగ్గా తాజాగా బీసీసీఐ ఆదేశాలను హెచ్సీఏ పట్టించుకోవటం లేదని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబుడ్స్మెన్ కు కంప్లైంట్ చేశారు. రాష్ట్ర క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి హెచ్సీఏకు నిధులు వస్తాయని క్రికెట్ అసోసియేషన్స్ చెబుతున్నాయి. అలా వచ్చిన నిధులను జిల్లాలో ట్రైనింగ్, నిర్వహణ, మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించాలి. జిల్లాల వారీగా ఉండే క్రికెట్ అసోసియేషన్ల ద్వారా క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ ప్రోత్సహించాలని క్రికెట్ అసోసియేషన్లు తెలుపుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు జిల్లా క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు అన్నారు. జిల్లా క్రికెట్ ప్రోత్సాహంతో పాటు బీసీసీఐ ఇచ్చే నిధుల మీద ఆడిట్లు నిర్వహించాలని బీసీసీఐను ఆగంరావు కోరుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జిల్లా లెవెల్లో క్రికెట్ చాలా అధ్వానంగా ఉంది. సో ఎన్నిసార్లు చెప్పినా జరగట్లేదు. సో ఆలోచించింది ఏంటంటే మన అపెక్స్ బాడీ బీసీసీఐ కదా ప్రోగ్రామ్స్ ఇచ్చేది, బీసీసీఐ కదా ఫండ్స్ ఇచ్చేది. సో అదే కాకుండా ఏం చేసిందంటే 2018లో 2021లో బీసీసీఐ ఇక్కడ హెచ్సీఏ లెవెల్లో స్టేట్ వైడ్ క్రికెట్ జరగట్లేదు, జిల్లాలో జరగట్లేదు అని చెప్పేసి స్పెసిఫిక్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డర్స్ కూడా ఖాతరు చేయట్లేదు. సో దాంతో ఏంటంటే నేను అనుకున్నాను బీసీసీఐ కదా ఫండ్స్ ఇచ్చేది, బీసీసీఐ కదా ఆర్డర్స్ ఇచ్చింది. సో అవి ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని నియంత్రించే ఎస్సీఏ నియంత్రించి ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐకి ఉంటుంది. కాబట్టి బీసీసీఐ అంబుడ్స్మెన్ దగ్గరికి నేను రిప్రజెంటేషన్ చేశాను. సో బీసీసీఐ ఆర్డర్స్ ఇస్తుంది, బీసీసీఐ ఫండ్స్ ఇస్తుంది, కానీ నియంత్రించట్లేదు. వేరే క్రికెట్ అంతా ఎంటైర్ స్టేట్ గా జరిగేటట్టు చూడట్లేదు అని చెప్పేసి అంబుడ్స్మెన్ దగ్గర నేను అప్లికేషన్ ఇచ్చాను. ఆ అంబుడ్స్మెన్ దాన్ని బీసీసీఐ అపెక్స్ రెఫర్ చేశారు. ఎంటైర్ స్టేట్ వైడ్ ఎక్స్పెండిచర్ పెట్టేటట్టు, ఎంటైర్ స్టేట్ వైడ్ క్రికెట్ డెవలప్మెంట్ చేసేటట్టు జరుగుతుందని నా ఆలోచన. 17 ఏళ్ల నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్న క్రికెట్ అసోసియేషన్ తీరు మాత్రం మారటం లేదు. నిధుల దుర్వినియోగంతో పాటు టికెట్ కొన్న వారికి సీట్లు కేటాయించడం, బ్లాక్ టికెట్లను అరికట్టడం లాంటి అంశాల్లో హెచ్సీఏ తామేమీ చేయలేమని, అంతా ఎస్ఆర్హెచ్, బీసీసీఐ చేతిలోనే ఉందని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అభిమానుల నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా వారికి తగిన సర్వీస్ ఇవ్వాలనే ఆలోచన బీసీసీఐ, హెచ్సీఏలో ఎక్కడా కనిపించడం లేదని అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. జిల్లా క్రికెట్ అభివృద్ధి జరిగినప్పుడే భారత్ టీంలో ఆడాలన్న గ్రామీణ క్రికెట్ ఆటగాళ్ల కలలు నెరవేరుతాయని క్రికెట్ అసోసియేషన్లు తెలుపుతున్నాయి. కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కంప్లైంట్తో అంబుడ్స్మెన్ జస్టిస్ అరుణ్ మిశ్రా హెచ్సీఏపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది.